మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు వినతి పాదయాత్రపై ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, బురముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, ఆగురాతి రాజేష్, తాడిబోయిన సుబ్బారావు, అమర నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా ఇంటి దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ పాదయాత్ర నిర్ణయించడానికి గల కారణం ఏమిటంటే, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద 7:30 గంటల సేపు దాడి జరిగింది. అది మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరూ చూశారు మీడియా ద్వారా. బట్ వాళ్ళ ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నేను ఏప్రిల్ 18వ తారీఖున నిరాహార దీక్ష చేశాను, ఒక రోజు పాటు. దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని అంతకుముందు ఎస్పీ గారికి మెమోరాండం ఇచ్చాను. బట్ నో యాక్షన్ టిల్ నౌ. దీన్ని దృష్టిలో పెట్టుకొని డీజీపీ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలనేది మా అందరి అభిప్రాయం. ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, నా ఇల్లు ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి నడుచుకుంటూ డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ మెమోరాండం ఇవ్వాలి. కానీ 29 కిలోమీటర్లు డీజీపీ ఆఫీస్ ఉండటం వలన ఒక రోజుతో పాదయాత్ర పూర్తి కాదు. కాబట్టి మధ్యలో మంగళగిరి నియోజకవర్గంలో నైట్ హాల్ట్ ఉండి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి డీజీపీ ఆఫీసులో ఈ వినతి పత్రాన్ని ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పాదయాత్రకి వినతి పాదయాత్ర అని మేము నామకరణం చేశాం. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీ అందరి ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జరిగిన దాడికి తగ్గట్టుగా పోలీసులు రియాక్ట్ కాకపోవటం చాలా దురదృష్టకరం. అంటే ప్రభుత్వంలో ఉంటే దాడులు చేస్తేను, చంపేస్తేను యాక్షన్ తీసుకోరా అని నా ప్రశ్న. ఈ ప్రశ్నకి పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి అనేది నా ఉద్దేశం. మీ అందరి సహకారంతో ఈ ప్రభుత్వం మీద, పోలీసు యంత్రాంగం మీద ఒత్తిడి పెంచి న్యాయం జరిగే విధంగా, ఇవాళ నాకు జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది. ఈ సమాజంలో ఇంత బహిరంగంగా దాడి చేసిన వారి మీద యాక్షన్ తీసుకోకపోవటం అనేది చట్ట విరుద్ధమైనటువంటి అంశం. కాబట్టి నా వినతి పాదయాత్రకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.